సంక్షేమ పథకాలు ఇచ్చినాం. కోవిడ్ సందర్భంగా దేశ ప్రజలు ఆదుకున్నాం. మరి నువ్వేం చేసినావు చెప్పి మరి లెక్క చెప్తే ఒక్కరోజు సరిపోదు, నేను చెప్తే ఒక సెకండ్ సరిపోతుంది. నువ్వేమిచ్చినావు? నీ సంక్షేమ పథకాలు ఏంటి చెప్పు. కేంద్రం ఏమిచ్చిందని మళ్ళీ చర్చ చేస్తున్నారా? కేంద్రం ఏమిచ్చిందో, కేంద్ర నిధులను, కేంద్ర సంక్షేమ పథకాలను, నీ సంక్షేమ పథకాలను, నువ్వు ఇచ్చిన నిధులను ఎక్కడికైనా చర్చకు సిద్ధరా? కాబట్టి ఇవన్నీ జరుగుతుంటే, ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచిస్తుంటే హైదరాబాద్ లో ముంపు వల్ల ఇబ్బంది పడ్డ, వరదల వల్ల ముంపు గురైన ప్రాంతాలను కాపాడలేని చేతనావసరం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వే రిపోర్ట్ తీసుకున్నాడు. సర్వే రిపోర్ట్ లో గల్లీలో బస్తీ బస్తీలో వార్డులో బీజేపీ రావడంతో హైబద్దిన ముఖ్యమంత్రి, డిప్రెషన్ ఉన్న ముఖ్యమంత్రి, మతి తప్పిన ముఖ్యమంత్రి, ఖయాలు తప్పిన ముఖ్యమంత్రి, ఓషులు లేక సోలో ఉండి ఏది పడితే మాట్లాడుతున్నాడు. మేము కోరినాం ఫస్ట్ నుంచి కూడా 10,000 రూపాయలు సరిపోవు. ఇప్పుడు నేను హామీస్తున్నా భాగ్యనగర్ ప్రజలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేను హామీస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేలుగా ఎట్టి మందిలో గెలిపియండి. ముంపుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి 25,000 రూపాయలు మేము ఇస్తాం, పక్కా 25,000 రూపాయలు ఇస్తాం. నష్టం అంచనా వేస్తాం. ఏ ఇంటిలో ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగితే అంత నష్టాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి మేము నిధులు మాకు మేలు మాకు అభయపడి ఎట్టి మనం గెలవబోతున్నాం. మేము మేలుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్ చేలో కూర్చోబోతున్నాడు. మేయర్ చేలో కూర్చున్న తర్వాత తప్పకుండా ఇంటికి 20,000 ఇస్తాం. నష్టాన్ని పూర్తి స్థాయి అంచనా వేస్తాం. ఎంత నష్టం జరిగితే ఇల్లు కొడితే ఇల్లు పండిస్తాం, బైక్ కొడితే బైక్ పండిస్తాం, కాళ్ళు పోతే కాళ్ళు కొనిస్తాం, ఫర్నిచర్ అయితే ఫర్నిచర్ కొనిస్తాం. ఏది పోతే ఏది నష్టం జరిగినా ఇచ్చే బాధ్యత మాది. ఈ ముఖ్యమంత్రి 10,000 రూపాయలు పిచ్చే విషయాల ఈ సంవత్సరం క్యూలు ఇచ్చాడు. నేను ఒక మహిళ చనిపోయింది. అసలు నీకు ఇచ్చే ఆలోచన ఉంటే నేను డీపిట్ చేయొచ్చు కదా. కేంద్ర రైతు సంబంధిస్తుంది కదా, గ్యాస్ సబ్సిడీ వస్తుంది కదా. ఆయనకి ఏ భయం అంటే అప్పు ఇప్పుడే అకౌంట్ వేసే పరిస్థితి చెప్పు. విద్యుత్ బిల్లు వస్తున్నది, మళ్ళా రైతులకు నేరుగా అకౌంట్ పైసలు ఇవ్వమంటారు బీజేపీ వాళ్ళు. నా దుకాణం మూతపడుతుంది, ఇప్పటికే డిస్కౌంట్ పైసలు పెట్టాలి, అకౌంట్ ఉన్నాయి. కానీ ఏదో విధంగా ప్రజలు మోసం చేస్తున్నా, నమ్మిస్తున్నా, ప్రజలు నమ్ముతున్నారు ఒక ముఖ్యమంత్రి. ఇవన్నీ మాట్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నా పేరు మీద దొంగలు లెటర్ పెట్టి చేసి నా సంతకాన్ని పూర్తి చేసి సంతకం వేరు పెట్టారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారా? దానికి సంబంధం ఉందా? దానికి దీని సంబంధం ఉందా? అందుకే ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నా, ఆ లెటర్ మీకు వచ్చిందా? అక్కడి నుంచి కాపీ ఎలక్షన్ బిల్ వచ్చే కదా ఇక్కడ తెలంగాణలో. ఆయన నియమించుకునే ఎలక్షన్ కమిషనర్ కదా, ఆయన ఎంత నోటిఫికేషన్ చేస్తారు కదా, ఆయన ఎంత ఎన్నికలు చెప్తారు కదా. అవసరం వాయిదా కూడా ఇస్తారు అవసరం. మరి బహిరంగ నియమం చెప్పండి. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్లా వచ్చింది, ఎక్కడ పెట్టి ఇచ్చాడు, సంతకం ఎవరితో ఇచ్చాడు, ఇంత సంతకాలు ఎన్ని ఇచ్చాడు? ఇవాళ ఒక పార్టీ లెటర్ కొట్టించినట్టే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆస్తులకు గ్యారెంటీ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల. ఎంతమంది డాక్యుమెంట్ పెట్టి చేసుకోండి, ఇప్పుడు ఎన్ని ఆస్తి మార్పులు చేసుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజలకు అనుమానం వస్తున్నాయి వాళ్ళు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎలాంటి ప్రింట్ చేసిండు, సంతకాన్ని పూర్తి చేసిందంటే దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో మాట్లాడిందంటే మళ్ళా సవాల్ చేస్తున్నా. రేపు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రికి నేనే లేఖ రాసిన, నా వల్లనే నువ్వు ఇచ్చాడంటే వరద నిధులు ఆగిపోయినాయని చెప్పి నువ్వు అనుకుంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను పక్కా భాగ్యనగర్లోని
చార్మినార్ దగ్గర భాగ్యనగర్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నేను వస్తున్నాను. నేను అమ్మవారిని నమ్ముకుంటా, అమ్మవారి భక్తుడు నేను కూడా. పక్కా రేపు మధ్యాహ్నం 12 వరకు పక్కా వస్తా. నీకు నిజంగా నిజతుంటే నువ్వు నిజంగానే హిందువు అయితే అసలు మొగడు అయితే నీ మొగడు మగతనుంటే పక్కన రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వస్తా. నువ్వు చేస్తావు ప్రమాణం, నేను చేస్తానా? నేనైతే సిద్ధం. నువ్వు సిద్ధమా చెప్పు, లేకుంటే నువ్వు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, అందుకే ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి, ఇంటర్వేషన్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిని. రేపు మధ్యాహ్నం ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి. మన తూర్పాంశాల ఒప్పగారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పంపించి మళ్ళా దీని దృష్టి మళ్ళించే ప్రయత్నం చేయకు. రేపు రా మధ్యాహ్నం 12 తెలుసుకుందాం. బిడ్డ చుక్క చూపడతారు. భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నీకు ఏ విధంగా గుణపడని చెప్పానో ఆ విధంగా గుణపడి ఇప్పటికే చాటేసింది పోలీసు వాళ్ళందరూ కూడా బయట పేరుకొని మళ్ళీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. యువకులు ప్రచారం చేయకుండా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దుర్గా కూడా గది చేస్తారు, గేదైతే రేపు హీరో కూడా గది అయితే పోలీసులకు విజ్ఞప్తి చేస్తాం. మేము పోలీసు వ్యవస్థ వ్యతిరేకంగా కాదు, ప్రతి భారతీయ జనతా పార్టీ కాదు జస్ట్ లేని పోలీసుగా మేము భావిస్తాం. సంఘ విద్రోహ శక్తులను ఉగ్రవాద శక్తులు అడ్డుకునే విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పోలీసులకు అన్నా ఉంటారు తప్ప ఈ పిక్కిగాలు ఎవరు అన్నా ఉంటారు విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. పోలీసు అధికారులు పిక్కీలందరూ మంకిలే. మరి ముఖ్యమంత్రి వస్తారా రాడా? నేనైతే మధ్యాహ్నం 12 పక్క వస్తాను. లేకుంటే నేను మాట్లాడిన తప్పు నేను క్షమాపణ కొడుతున్నా. ఇంకోసారి తప్పు చేయ అని చెప్పి కనీసం క్షమాపణ ఇది చెప్పకుండా అటు రాకుండా ఉంటే ఇంతకుముందు చెప్పిన విషయాలు పునరావృతం దాని దగ్గర భావిస్తాం మేము కూడా. అలా ఎంత బాధ అనిపిస్తుంది అంటే చైనాలో చాలా సరిహద్దులో కుటుంబాలను వదిలిపెట్టి నువ్వు మంచిగా మంది అవుతున్నావు, ఫామ్ హౌస్ అయితే 10 మంది అంటారు మంచిగా. సైనికులరా ప్రాణాలు తెగించి ఇలా దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు అవమానపరుస్తావా? చతికిల పడ్డవాడ చైనాలో యూజ్ చేయగా చతికిల పడ్డవాడ నీలగరి కాంగ్రెస్ నిజంగా ముఖ్యమంత్రి కాంప్రమైజ్ అంటున్నాడు. వేరే కాదు కానీ ఎంఐఎం పార్టీ కుమ్మక్క వాడడం వల్ల ఉగ్రవాద సంస్థతో కూడా ముఖ్యమంత్రి సంబంధాలు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాదంతో సంబంధం పెడుతూ ఉగ్రవాదే. ఉగ్రవాద సంబంధాల విషయం వాస్తవము. కానీ ముఖ్యమంత్రి హైదరాబాద్ ఆయన వేస్తాల్సిన భయపడే ఇలా ఎంఐఎం పార్టీ దాసోహం ఏంటి అలా. కానీ ఈయన కూడా ఉగ్రవాద సంబంధాలు అంటే ఈయన కూడా ఈయన మీద దేవతని నిఘా సంస్థలు కూడా ఈయన అబ్జర్వ్ చేస్తుండాలి. నేను కనిపెడుతున్నాను, నేను ఎటుతుంటాను. నువ్వు అంత స్థాయికి దిగాలంటే మేము కూడా అంత స్థాయికి దిగదని మాట్లాడతాను పక్కన. ప్రియతమ ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన్నలు అవుతున్న ప్రియతమ ప్రధాని నువ్వు ఏళ్ళ చేసే విధంగా వెనుకబాటు వర్గానికి సంబంధించిన వ్యక్తిని, ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిని నీ దురహంకారంతో అహంకారంతో ఏదైనా చేసేదేమంటే ఇంతకంటే దగ్గర పంచుతాం ఇంకోటి కాదు. చాలా ప్లాన్ ప్రకారం ముఖ్యమంత్రి లెటర్ రాయించి సంతకం పెట్టించి అన్ని వాళ్ళలో వాళ్ళ పిక్కిలతో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ప్రజల వాళ్ళు అవ్వరు. నీకు నిజంగా ఇచ్చిన లిస్టు పెట్టు. ఏ డివిజన్ ఎంత మళ్ళీ చెప్తున్నా, ఏ డివిజన్ లో ఎంత మందికి ఇచ్చిన నువ్వు లిస్టు పెట్టి పబ్లిష్ చేయి, బహిరంగం చేయి. నువ్వు లిస్టు కూడా పంపు, మేము 10 ఇంటికి వస్తాం. అదే ముఖ్యమంత్రి గారు మీకు 10,000 రూపాయలు ఇవ్వ వేస్తున్నాడు, ఇచ్చిన వాళ్ళు చేస్తున్నాడు.
మేము ప్రచారం చేస్తాం నీకు. వీళ్ళు చేసిన ఇంటి రేట్లు ఇంటి పన్ను 3 రెట్లు వచ్చేది. ఇంటి పన్ను, కరెంటు బిల్లు వీళ్ళే పెంచింది. డిస్కౌంట్ పైసలు రావట్లేడు. కరెంట్ రాష్ట్రంలో ఉంటారా పోతా గ్యారెంటీ ఎప్పుడు అవుతుంది గ్యారెంటీ లేదు. డిస్కౌంట్ 20,000 కోట్ల రూపాయల పైగా బాగున్నాడు. ఇది పైసలు కట్టకుంటే కరెంట్ ఎట్లా వస్తుంది, ఎట్లా సరఫరా అవుతుంది? డిస్కౌంట్ ఏ విధంగా ముందుకు పోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? ఓవర్సీలో మాత్రం కరెంటు కట్టుకోకపోయారు, డైరెక్ట్ లైన్ వేసుకుంటాడు. వాళ్ళ ఛానళ్ళ విషయంలో కూడా యువకులందరూ ముగ్గురు పోయినా కూడా రోడ్ క్రాస్ చేసినా కూడా యువకులే టార్గెట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఛానళ్ళ పేరుతో ఇవాళ ఇష్టానుసారంగా వివరిస్తున్నారు కదా. నేను చెప్తాను కదా, భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి చేపట్టిన తర్వాత భాగ్యనగరంలో ఛానళ్ల పేరుతో ఎవరైతే వసూలు చేస్తున్నారో ఆ ఛానళ్ల పైసలు మొత్తం జిహెచ్ఎంసీ కట్టే విధంగా మేము చేసుకుంటాం. పూర్తి ఛానల్ మేము కట్టాం, 100% కడతాం మేము. ఎక్కువ యువకులే పాపం ఏదో కొడుకులు తన పిల్లలు కష్టపడి చదువుకుంటారని చెప్పి తల్లిని కష్టపడి బయటకు కొట్టిస్తే చేపడము. కనీసం ఇలా ఓట్లు ఎంతమంది కడుతున్నారు? ఓట్లు ఛానల్ ఎన్ని, నువ్వు ఎన్ని వసూలు చేస్తున్నావు, ఎన్ని ఛానల్ చేస్తున్నావు అంటే అక్కడ యువకులు అక్కడ మనుషులు బయట మనుషులు కదా. అన్ని రద్దు చేస్తాం, అన్ని చేసి పరంగా కట్టే ప్రయత్నం చేస్తారు. కడతాం కూడా. ఎల్ఆర్ఎస్ స్పెషల్ ఎందుకు వెళ్ళారు? రద్దు చేస్తారు. ఎందుకు రద్దు చేస్తారు ఎల్ఆర్ఎస్? మీరు జిహెచ్ఎంసీలో బీజేపీ చేస్తే పక్క ముఖ్యమంత్రి దిగొస్తారు, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తారు. కాబట్టి అందుకే అన్ని విషయాలను ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి బండారంతో బయటపెడతాం. ముఖ్యమంత్రి అవినీతి మొత్తం బహిర్గతం చేస్తాము, అవినీతి పని అంతమందిస్తాము. మరి మరొకసారి అప్పీల్ చేస్తాము భాగ్యనగర ప్రజలకు. అభివృద్ధి విషయంలో కానీ, హైదరాబాద్ కాపాడే విషయంలో కానీ మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ వెళ్ళాం. పేద కార్యకర్త చాలా మీద వస్తున్నారు, ఓట్లను అభ్యర్థించడానికి వస్తున్నాడు. దయచేసి నిన్ను మనసుతో ఆశీర్వదించండి, అండగా ఉండండి. కేసీఆర్ ఎంఐఎం పార్టీ యొక్క మూర్ఖత్వ పాలనకు సమాధి కదా. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఎంఐఎం పార్టీ ఓటేస్తే, ఎంఐఎం పార్టీకి వేస్తే టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అభ్యర్థులు లేరు కాబట్టి ఎంఐఎం పార్టీ నుంచి పక్కన పెట్టుకున్నాడు. బట్ అన్ని విషయాలు దృష్టి వచ్చుకొని అలా మేము ఎన్నికలు ప్రచారం అవుతున్నాం. మళ్ళీ సవాలిస్తున్నా, నీకు మందుపై చర్చ కావాలా, ఛాయ్పై చర్చ కావాలా? భారత నగర్ చర్చ పెడతావా, పబ్బుల నగర్ చర్చ పెడతావా? లేదంటే ఛాయ్ ఒకటి చర్చ పెడతా. ఛాయ్ దగ్గర పేరు అవుతారు, పబ్బులలో ఓడిపోతారు. పబ్బుల వాళ్ళు పేరు తప్పడతలేను. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తులతో పోతాడు, ఆయన కుటుంబ సభ్యులు చాలా పోతాడు. చెప్తారు కూడా, వీడియో బయట ఉంటుంది కూడా, అది బయట ఉంటుంది కూడా. నా కోసం చూస్తున్నాం. పబ్బులకు బాధకి ఓడిపోతున్నా చెప్పండి. మామూలు ప్రజలు ఓడుచు తప్పులేదಲ್ಲ, కానీ వేరే పోతే ఆయన మాత్రం పోవాలి. ఆయన విమర్శిస్తారు చాలా సందర్భాలు. ఏమనుకుంటే రాష్ట్రం పబ్బులకు చచ్చిపెట్టుకుంటాడా, లేకపోతే వైద్యాలకు చచ్చిపెట్టుకుంటాడా, బాగా చచ్చిపెట్టుకుంటాడా, లేకపోతే ఛాయ్ సెంటర్ దగ్గర చచ్చిపెట్టుకుంటాడా? ప్రజలు ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి హిందువులకు మాట్లాడుకుంటారా? 30 కోట్ల హిందువుల నుంచి మాట్లాడతారు. తెలంగాణ హిందువుల నుంచి ఎందుకు మాట్లాడతారు? మరి తెలంగాణ హిందువులు కదా. బీజేపీ దేవులే కనుకుంటుందా చెప్పాలి. నువ్వు యాగాలు పుట్టే నువ్వే కనుకున్నావా? నీ తాత పుట్టకుండా యాగాలు చేశారు, నీ ముత్తాత కూడా యాగాలు చేశారు. మరి నేనే యాగాలు చేశాను, నేనే పుట్టేసరికి పుట్టినామని. మరి రేపు మధ్యాహ్నం 12 ముహూర్తం చూపెట్టడం మంచి ముహూర్తం, బలమైన ముహూర్తం అది. నీ పతనానికి రాజు వరకు ముహూర్తం అది, నీకు సమాధి కంటే ముహూర్తము. రేపు మధ్యాహ్నం 12 ఎట్టి బస్సులో మధ్యాహ్నం 12 భాగ్యనగర్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి నేను వస్తున్నా. ముఖ్యమంత్రి వెంటనే రా. గౌరవ ముఖ్యమంత్రి కచరానికి విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే రా. కచరాన్ని సాగడమే మా లక్ష్యం. ధన్యవాదాలు. జనసేనతో పొత్తు ఉందని వాడుతుంది. పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తారు. జనసేనతో పొత్తు మీరు మా విషయం తెలుసా?